విశాల్ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు ట్యాంక్ బండ్ ముస్తాబైంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, తెలంగాణ దశాబ్ది ముగింపు వేడుకలకు ట్యాంక్ బండ్ సిద్ధమైంది. ఇక మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ దగ్గర చేరుకుంటారు. ఆ తర్వాత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలన్నిటి కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్నాము. మనకి అందరికీ కూడా ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కానీ ఈ ట్యాంక్ బండ్ కానీ అందరికీ కూడా తెలిసిందే. 2010లో ఇక్కడే సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ ఉద్యమం అనేది ఒక పెద్ద ఎత్తున నిలిచింది. అలాంటి మిలియన్ మార్చ్ ఉద్యమానికి ప్రతీకగా మనకి ఈ ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనేటివి కూడా మనకు ఒక 14 సంవత్సరాల క్రితం ఎంతో ఉద్యమాన్ని ఎంతో ఉరెత్తెక్కించింది. ఇక ఈరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి 6:50 ఇక్కడికి ట్యాంక్ బండ్ చేరుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ ఈరోజు అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్, అదేవిధంగా హస్తకళ ప్రదర్శనలను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతి ఒక్క స్టాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పరిశీలిస్తారు. ఆ తర్వాత కార్నివాల్ అనేది ఉంటుంది. ఆ కార్నివాల్ అనేది వివిధ కళాకారులందరూ కూడా ఇప్పటికే ట్యాంక్ బండ్ దగ్గర చేరుకున్నారు. ఆ కళాకారులందరూ కూడా ఈ కార్నివాల్ నిర్వహిస్తారు. ఈ ట్యాంక్ బండ్ మీద మొత్తం అంటే వివిధ కళాకారులందరూ కూడా, అంటే అటు కోయ కళాకారులు కానీ, ఇట్లా డప్పు వాయిద్యాలు, ఇలా మహిళా డప్పులకు సంబంధించి ఇలా ప్రతి ఒక్కరు కూడా వివిధ కళాకారులు అందరూ కూడా ఈ కార్నివాల్ అనేటివి దాదాపు 20 నిమిషాల వరకు నిర్వహిస్తారు. ఆ తర్వాత స్టేజ్ షో అనే ఉంటుంది. ఆ స్టేజ్ షో సీఎం రేవంత్ రెడ్డి ఉండి అక్కడి నుంచి మ్యూజిక్, కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందశ్రీ, అదేవిధంగా ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, ఈ ఇద్దరికి సమక్షంలో ఈ 13 నిమిషాల పూర్తి నిడివి గల పాట అనేది దాన్ని ప్లే చేస్తారు. ఆ పాటను ప్లే చేస్తున్న సమయంలోనే అందరూ కూడా ఈ ట్యాంక్ బండ్ మీదుగా కూడా వెళ్తూ ఉంటారు. దాని తర్వాత క్రాకర్స్ అనేటివి ఉంటాయి. ఆ క్రాకర్స్ పిలిచిన తర్వాత మొత్తం ఈరోజు ఈ దశాబ్ది వేడుకలు అనేటివి ముగింపు దశకు చేరుకుంటాయి. ఇక ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలందరికీ కూడా ఆహ్వానం ఉన్నది. ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడ రావచ్చు, చూసుకోవచ్చు అని కూడా తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా 60 ఏళ్ల పైగా కళ నెరవేరి 10 ఏళ్లు దాటిన సందర్భంగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ దశాబ్ది వేడుకలను ఎంతో గ్రాండ్గా చేస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా అటు గన్పాట్ దగ్గర నివాళులు అర్పించడం నుంచి ప్రారంభమైన ఈ అవతరణ కార్యక్రమాలు, పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర ఫ్లాగ్ మార్చ్ చేయడం అధికారికంగా, అక్కడనే రాష్ట్రీయ గీతం కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఈరోజు తెలంగాణ దశాబ్ది వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక ఈ కార్యక్రమాలతో అంటే 7 గంటల నుంచి 9 గంటల వరకు 2 గంటల పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా ఫుడ్ స్టాల్స్ని సందర్శించడం, కార్నివాల్, అదేవిధంగా ఫ్లాగ్ వాక్, మ్యూజిక్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా 13 నిమిషాలు ఉన్న ఈ పాటని ఏదైతే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా మనం జయ జయ తెలంగాణ అనే పాటని 13 నిమిషాలు ఉన్న పూర్తి పాటని ఈరోజు ఇక్కడ సీఎం సమక్షంలో దాన్ని ప్లే చేస్తారు. దాని తర్వాత ఫ్లాగ్ వాక్ అంటే జాతీయ జెండాని ఇక్కడ వివిధ కళాకారులందరూ కూడా జాతీయ జెండా ప్రదర్శన కూడా చేస్తారు. ఆ తర్వాత బాణ సంచాని అంటే మొత్తం చుట్టుపక్కల ఉన్న అన్ని బిల్డింగ్స్ల దగ్గర లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఈ క్రాకర్స్ అన్నింటినీ కూడా పేలుస్తారు. సో ఈ క్రాకర్స్ పేల్చిన తర్వాత తెలంగాణ దశాబ్ది వేడుకలు ముగింపు అనేది మొత్తంగా ఈ వేడుకలు అనేటివి కూడా పూర్తవుతాయి. ఇక ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిసారి ఈ అవతరణ వేడుకలను జరుగుతున్నాయి. అయితే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొంత పరిమితికి లోబడే ఈ ఉత్సవాలను చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందని ఇప్పటికే మంత్రులు చెప్పారు. అదేవిధంగా ఐఎన్పిఆర్ కమిషనర్ కూడా మనకి తెలపడం జరిగింది. ఇక ఈరోజు ఉదయం మనకి గన్పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించడంతో ఈ అవతరణ వేడుకలు ప్రారంభమైతే చివరగా ట్యాంక్ బండ్ మీద మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఈ వేడుకలతోటి ఈ దశాబ్ది ఉత్సవాలు అనేటివి ఒక ముగిసిపోతాయి. ఇక మళ్ళీ వచ్చే ప్రతి ఏడాది లాగానే జూన్ 2న ఈ అవతరణ వేడుకలు అనేవి జరుగుతాయి. అయితే ఈరోజు జరిగే ఈ వేడుకలకి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు దాటిపోయాయి. అంటే 60 ఏళ్ల పాటు ఎంతో మంది ప్రత్యేక తెలంగాణ సాధన రావాలని కూడా పోరాడారు.
మనకి 1969 ఉద్యమం తెలుసు, ఆ తర్వాత 2012 ఆ టైంలో జరిగిన ఉద్యమం కూడా తెలుసు మనకి. అంటే మలి దశ తొలి దశ ఈ రెండు ఉద్యమాల తర్వాత మనకి దాదాపు 60 ఏళ్ల తర్వాత ప్రత్యేక తెలంగాణ అనేది మనకి ఏర్పడింది. ఈ ఏర్పడి 10 సంవత్సరాల తర్వాత మనం ఈ అవతరణ దినోత్సవం జరుపుకోవడంతో ఈ 10 సంవత్సరాలు జరుపుకునే వేడుకకు ఒక ప్రత్యేకత చాటుకుంది విజయ్. ముఖ్యంగా ఇక తెలంగాణలో ఉన్న నలుమూలల నుంచి కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావచ్చు. వాళ్ళు ఈ రోజు జరిగే విశాల్ ఇప్పటికే ట్యాంక్ బండ్ మీద ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్తున్నారు. లైవ్ టెలికాస్ట్ అవుతాయి. ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాటు చేసింది భద్రతా పరంగా, అలాగే ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి రూల్స్ ప్రకటించింది? రైట్ విజయ్, ముఖ్యంగా ఈ రోజు జరిగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర భద్రతకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు కూడా పూర్తి సమన్వయంతో ఈరోజు జరిగే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ట్రాఫిక్ డైవర్షన్ చేసేశారు. ఎందుకంటే ట్రాఫిక్ డైవర్షన్స్ చేసేశారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా కానీ అదేవిధంగా ట్యాంక్ బండ్ మీదుగా కూడా ఎవరిని అలో చేయట్లేదు. మనం ఒకసారి పోలీసులను కూడా చూసుకోవచ్చు విజువల్లో. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఇక్కడ సమన్వయంతో ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్ని ఏర్పాట్లను కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒకవేళ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని HMDA వాటర్ బోర్డ్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ రోజు ఇక్కడ జరిగే కార్యక్రమాలను విజయవంతంగా జరిపేందుకు అటు పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇతర భద్రతకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఒకరికొకరు సమన్వయంతో ఈ రోజు దీన్ని విజయవంతం చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ దగ్గరకు చేరుకుంటారు. ఆ తర్వాత ముందుగా ఫుడ్ స్టాల్స్ సందర్శిస్తారు. ఆ తర్వాత కార్నివాల్ ఉంటుంది. ఆ తర్వాత స్టేజ్ షో. దాని తర్వాత 13 నిమిషాల నిడివి గల మనకి ప్రముఖ రచయిత అందశ్రీ రాసిన పూర్తి ఆ గీతం అనేది 13 నిమిషాల పాటు ఉన్న ఆ గీతం అనేది మనకి ప్లే అవుతుంది. ఆ తర్వాత బాణసంచా కాలుస్తారు. బాణసంచా కాల్చే సమయంలో చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్ల లైట్లు అన్నీ కూడా ఆర్పేసేసి ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఉండబోతుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ విశాల్.